అవును, బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకో మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా. కనిపెట్టేశారా? కనబడుతుంది సార్ అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు ఆక్స్ఫర్డ్ బాగానే ఎక్స్ట్రాలు అప్పుడప్పుడు. చూడండి, తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించడం లేదు, మీరు మధ్యలో ఆఫ్ చేశారు. ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది. లేదు సార్, ఇది నా రెస్టింగ్ ప్లేస్. రెస్ట్ తీసుకునే ప్లేసా? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించాలి. అది మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి? వచ్చా, మంత్రాలు చదువుతానండి నేను. మంత్రాలు చదువుతానండి నేను. అవునా? స్టేజ్ల మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? చేతబడే మంత్రాలా మామూలుగా? బడిలో నేర్చుకున్న మంత్రాలు. ఓకే. యూనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్. ఫస్ట్ పదానికైతే అది మీదేని అర్థమైంది మంత్రం, కానీ తర్వాత ఏంటో అట్లా ఖతం. మన్మధుడి మంత్రం అండి అది. అందరు దేవుళ్ళు పూజిస్తారు, మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రాలు నేర్చుకున్నాను. మీరు మన్మధుడికి బాగా. అవును, కొంచెం. ఇదేదో మలయాళం లాగా ఉంది. మలయాళం కాదు, మంత్రం. మంత్రమా? మంత్రం. కానీ ఈ మంత్రం నేను 100 times చదివితే. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. మీరు మలయాళీయం కదా? అవును. మా అల్లు మల్లయ్య కదా? అంటే మా అల్లుకి మల్లులో బాగా. అవును, అదే కదా. అవును. చెప్పండి అన్న. മലയാളമാ? താനാരാണെന്ന് തനിക്കറിയില്ലെങ്കിൽ താൻ എന്നോട് ചോദിക്ക്. താനാരാണ്? వచ్చేస్తాను నేను, అది చెప్పకరా. కాదు, ఇప్పుడు అది చెప్పింది ఏమనుకున్నా, ఆమె చెప్పింది విరుగుడు మంత్రం అది మీ దానికి. అయిపోయింది మళ్ళీ ఫస్ట్కే. ఇంకా ఇంటర్వ్యూ అయ్యాక మనం లే అయిపోయింది. యాంటీడోట్ అది. ఓ హాయ్ కేతిక. హాయ్ సార్. అప్పుడెప్పుడు ఏంటో. ఓకే, సారీ. సరే, వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు, మిషన్. అదే.